హాయ్ హలో నమస్తే పీపుల్. సో ఈరోజు అయితే మనం తెలంగాణలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది అతి పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ యూనిక్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ టెంపుల్ లోపలికి మనకు వెళ్ళడానికి ఇలాంటి వే ఉంటుంది. ఈ టనల్ నుండే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మనం వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఆ గ్రీనరీ చెట్ల మధ్యలో అమ్మవారు ఇట్లా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఈ టెంపుల్లో మనకి సండేస్ చాలా రష్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ఏ మొక్కుకున్నా ఫుల్ఫిల్ అవుతుంది. అయినాక వాళ్ళు బోనాలు అండ్ పండుగలు చేస్తుంటారు. సో మీరు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి గండిపేట లేక్ ఉంది కదా, అక్కడికి కూడా మనకు వెళ్ళడానికి పాసిబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి గోల్కొండ రిసార్ట్స్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఇంకేంటి లేట్, ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే డెఫినెట్గా వర్త్ ప్లేస్ అండి ఇది. ఓకే, మనం ఇప్పుడు టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. సో ఎంట్రన్స్లో మాత్రం మనకి ఇట్లా చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు ఎండ లేకపోతే మాత్రం. ఇంకా వర్షాకాలంలో వస్తే మాత్రం ఇక్కడ గ్రీనరీ అండ్ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన ఈ టెంపుల్కి మళ్ళీ వెళ్ళడం ఇదే. సో ఫైనల్గా మీకైతే ఈ వీడియో నచ్చుతుంది, ఎండ్ వరకు పక్కా చూడండి. అండ్ ఈ టెంపుల్ అయిపోగానే మనకి గండిపేట లేక్ ఎట్లుంది ఏంది కూడా డీటెయిల్గా చెప్తాను. సో మనం ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్లోనే ఒక జాతర లాంటి వైబ్గా అనిపించింది నాకు. ఎందుకంటే సండేస్ కదా, డెఫినెట్గా పండుగలు చేసుకోవడానికి అయితే చాలామంది వస్తారు. అండ్ అమ్మవారికి మొక్కున్న వారు కూడా తీర్చుకోవడానికి అయితే వస్తుంటారు. లెఫ్ట్ సైడ్లో మనకి రూమ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లోనే కాకుండా ముందు కూడా కొన్ని చిన్న చిన్న రూమ్స్ లాంటివి ఉన్నాయి. సో దట్ మొక్కిన వాళ్ళు పండుగ చేసుకోవచ్చు. అని మన ఫ్యామిలీతో వెళ్తే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ మీరు ఈ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం అమ్మవారు అయితే పైన ఇట్లా ఉందండి. ఇక్కడ ఫ్లో అవుతున్న వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చెప్పలేను. సో బ్యాక్ టు బ్యాక్ మేము ఉన్నప్పుడైతే బోనాలు డప్పుతోనే ఫుల్ సో ఫైనల్గా టెంపుల్ లోపలికైతే మనం ఎంటర్ అవుతున్నాము. పైన ఇట్లా చిన్న కమాన్ ఉందండి. ఆ కమాన్ దాటినాక ఆ టనల్ నుండి లోపలికి వెళ్ళొచ్చు. మనకి అక్కడ బంగారు మైసమ్మ టెంపుల్ కూడా ఉందండి, గండి మైసమ్మ టెంపుల్ పక్కకి. అండ్ మనకు అక్కడ గణేశుడు కూడా దర్శనం ఇస్తాడు. సో ఎగ్జైట్మెంట్తో అయితే ముందే వెళ్ళిపోయినాను నేను టెంపుల్కి. దాని తర్వాత వీడియో అయితే తీసినాను. లోపలికి ఎంటర్ కాగానే ఒక కామ్ అండ్ ఇట్లా అంత సిటీ నుండి ఎక్కడో దూరం వచ్చేసినట్టు, ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసినట్టు, అంత ప్రశాంతంగా ఉండే. ఇక్కడ మనకి పులిహోర, లడ్డు కూడా దొరుకుతుందండి ప్రసాదం లాగా ఇంటికి తెచ్చుకోవాలంటే. సో లైన్లో అయితే పోయి నిల్చున్నాము, బట్ అంతేం రష్ అనిపించలేదు, జల్దే దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ దర్శనం మనకి ఫ్రీ దర్శనం ఉంది. అండ్ మనము 10 రూపీస్ టికెట్ తీసుకొని గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడనే అండి లెఫ్ట్ సైడ్లో మనకి మొక్కుకుంటే ఇక్కడ కట్టడానికి ప్లేస్. అంతేకాకుండా ఇక్కడ మనకి ఆషాఢంలో అయితే ప్రత్యేక పూజలు జరుగుతాయండి.
మనకి కనుమ రోజు మాత్రం ఇక్కడ 24 గ్రామాల నుండి ప్రజలైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారంట. సో బంగారు మైసమ్మ కూడా ఎంతో పవర్ఫుల్ అండి. చూస్తున్నారు కదా, తొట్టెల ఏదైనా మొక్కుకొని తొట్టెల కడతామని కొంతమంది మొక్కుకుంటారు. ఆ మొక్కు ఫుల్ఫిల్ అవుతే తొట్టెలు కడతారండి. అంతేకాకుండా ఇక్కడ మేము చూసిన ఏ మొక్కుకున్న కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుందండి అండ్ బెటర్ అయితే అవుతుంది. సో మనమైతే లోపలికి వెళ్ళకుండా ఫస్ట్ నార్మల్ దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత గర్భగుడిలోకి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. సో మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6:30 మార్నింగ్ నుండి 6 o'clock ఈవినింగ్. బట్ సండేస్ మాత్రం 7 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అభిషేకము మిగతా అన్ని కార్యక్రమాలు ఏవైతే చేయించుకోవాలనుకుంటే అవన్నిటికీ అమౌంట్ అండి. సో లైన్లో నిల్చున్నంతసేపు ఈ బాబుతోనైతే ఆడుకున్నా నేను. సో అమ్మవారిని చూడండి ఎంతో బ్యూటిఫుల్గా, ఎంత నిండుగా కనిపిస్తున్నారో. సో బయట నుండి అయితే అమ్మవారిని మొక్కడం జరిగింది అండ్ లోపలికి వెళ్తే ఇంకా బాగుంది. ఒకలాంటి వైబ్, హ్యాపీనెస్, కామ్నెస్ అన్నీ. అసలు మీరైతే డెఫినెట్గా విజిట్ కండి. ఆల్రెడీ విజిట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. సో ముందు చెప్పిన కదా టెంపుల్ టైమింగ్స్. సో అదండి టెంపుల్. లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. మినీ వ్లాగ్స్ ఆర్వి అని ఉంటుంది. ఓన్ వెహికల్లో వెళ్ళడం అయితే బెస్ట్ థింగ్ అని నేను చెప్తాను. కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. రెండు చెప్తావు అని ఇవ్వకుండా जय बोलो गंदी पेड़ गंदी मैदमा माता जय इलाज సో ఫైనలీ మనం మైసమ్మ టెంపుల్ నుండి రిటర్న్ అవుతుంటే ముందేమో రైట్ సైడ్లో పోచమ్మ గుడి ఉంటుంది, ఇదేమో లెఫ్ట్ సైడ్కి అండి ఎల్లమ్మ గుడి. సో మేమైతే ఎల్లమ్మ గుడికి వచ్చినాము. ఇక్కడ కూడా అమ్మవారు ఎంతో నిండుగా ఉంది. సో ఇక్కడ కూడా మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, రేణుకా ఎల్లమ్మ తల్లిని. ఆ తర్వాత మనము ఇప్పుడు వెళ్తుంది గండిపేట లేక్కి. సో గండిపేట లేక్కి ఎంట్రన్స్ ఉందండి 50 రూపీస్ ఫర్ అడల్ట్, 20 రూపీస్ ఫర్ చిల్డ్రన్. బట్ ఇక్కడ మాత్రం ఫోటోషూట్స్ మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా పెద్దగా ఉంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా బిల్డ్ చేసినారు. సో లోపలికి వెళ్ళిన కొద్దీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్,
పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా మెంబర్స్ ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు, అది మేము ముందు చూపిస్తాను మీకు. సో ఇదంతా ఎంట్రన్స్ అండి, అక్కడ మనము బైక్ పార్కింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇదే ఎంట్రన్స్. సో మనం ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఇట్లా ఫుడ్ తెచ్చుకొని మంచిగా నేచర్తో కూర్చొని, నేచర్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసుకునేలాగా చిన్నపిల్లలకైతే చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే అంత నీట్గా క్లీన్గా ఉంది, ఇక్కడ హైజీనిక్గా కూడా ఉంది. సో ఇక్కడ ఇంకా మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది ఫోటోషూట్ స్పాట్ అనుకుంటా. ఎందుకంటే సేమ్ థింగ్ మేము ఇంకొక సైడ్ చూసినాం, అక్కడ ఫోటోషూట్ అవుతుండే. అండ్ ఇక్కడ నుండి మనకి లేక్ లోపలికైతే ఎంట్రన్స్ కాలేం, బట్ దూరం నుండి అయితే దిగచ్చు. అండ్ రైట్ సైడ్లో కూడా మొత్తం అసలు ఎక్కడ సైడ్ చూసినా కూడా గ్రీనరీ, అదొక వేరే వరల్డ్కి వచ్చినట్టుంది. అండ్ ఇక్కడ మాత్రం బర్త్డే ఫోటోషూట్ అయితే అవుతుంది. సో ఫైనల్గా అయితే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి, సో ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో కండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ చేయండి ఏ వీడియో కావాలో. బాయ్ బాయ్.